అందరికీ నమస్కారం. వీడియో మేకింగ్ రీల్ చేస్తారు వివిధ రంగాల్లో, యూట్యూబ్లో కానీ ఇవన్నీ వీడియోలు చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. సరే, ఫస్ట్ నిజానికి చాలా కంటెంట్ ఉండాలి, తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలని ఉండాలి, తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా అంశాలు అయితే అందులో ఉంటాయి. కాబట్టి వీడియోలు చేస్తున్న క్రమంలో నేను కూడా ఒక 7 సంవత్సరాలుగా వీడియోలు చేస్తున్న క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాను, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మామూలుగా ఇప్పుడు పాఠశాల వీడియోలు కూడా మీరు చూస్తుంటారు. పాఠశాలలో కూడా నేను పాఠశాల అయిపోయిన తర్వాత వీడియోలు చేస్తుంటాను. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయితే ఉదయం 12-12:30కి వదిలిపెడితే నేను 4-5 దాకా కూడా సమ్మర్లో ఉండి అలా వీడియోలు చేయడము, తర్వాత అవసరమైతే సండే కూడా రావడము, ఇలా చాలా అంశాలు అయితే ఉంటాయి. నేను ఎక్కువ పాఠ్యాంశాలకు సంబంధించినవి కానీ చదువుకు సంబంధించిన వీడియోలు చేస్తున్న క్రమంలో ఎక్కువ శాతం అయితే పిల్లలకు ఇబ్బంది కలగకుండా, మెయిన్గా చెప్పాలంటే వీడియో తీయాలంటే దాన్ని నిజంగా డిస్టర్బ్ అయితే అవుతుంది. పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేయాల్సి అయితే ఉంటుంది. కొంత టైము దాన్ని ఏదో పిల్లలు దానిపైన ఆసక్తి చూపిస్తారు కాబట్టి మనం ఎక్స్ట్రా టైంలో మాత్రమే అలాంటి స్కూల్ రిలేటెడ్ అని పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేసే వీడియోలు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు కానీ వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ కొంత స్కూల్ కంటెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా చాలా కష్టపడి ఆ కంటెంట్ని తయారు చేయడము కానీ, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలని కానీ, తర్వాత సమాజానికి, తర్వాత మిగతా వాళ్ళకు ఒక స్ఫూర్తివంతంగా ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ను వాళ్ళు అందరికీ అందిస్తున్నారు. కాబట్టి సరే, అందరం కూడా ఒక పిల్లలకు మనం పాఠశాలలో ఉన్న పరిస్థితులలో పాఠశాలలో పాఠ్యాంశాలకు కానీ, విద్యార్థుల బోధనాభ్యసన ప్రక్రియలకు కానీ ఇబ్బంది కలగకుండా ఆ పాఠశాల అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే ఎక్స్ట్రా టైమ్స్ కానీ అలా నూతన బోధన విధానాలు పాటిస్తూనే మంచి కంటెంట్, తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ని భావి తరాలకు, తర్వాత ఉపాధ్యాయ లోకానికి అందించాల్సిన అవసరం అయితే ఉంది. దానికి ఎంతోమంది చాలా శ్రమ కోర్చి, చాలా టైం కేటాయించి, ఎన్నో వదులుకొని ఆ కంటెంట్ అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఆ కోణంలోనే నా ప్యాషన్గా, తర్వాత ఒక బెస్ట్ టీచర్ కావాలనే ఉద్దేశం, బెస్ట్ టీచర్ అంటే అంత మామూలు విషయం కాదు. కాబట్టి నాకు తెలిసిన బెస్ట్ ప్రాక్టీసెస్ను వివిధ వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో నేను మామూలుగా వీడియోలు చేస్తున్నాను. క్యాజువల్గా పిల్లలకు ఇక్కడ చెప్పుకొని వదిలేయడం, అక్కడ వీడియో తీయవలసిన అవసరం కూడా లేదు. పిల్లలకు బెస్ట్ ప్రాక్టీసెస్ నిజానికి వేల గంటలు చెప్తూనే ఉంటాం. ఎప్పుడో కొన్ని గంటలు మాత్రం సమాజానికి ఉపయోగపడేటట్టుగా కొంత కంటెంట్ అయితే మనం వీడియో రూపంలో చేయాల్సి ఉంటుంది. దానికి మనం అనేక విధాలుగా కొంచెం శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఇటు బోధనాభ్యసన ప్రక్రియలకు ఇబ్బంది కలగకుండానే మనం వీడియోలు చేసుకుంటూ వెళ్దామని అందరికీ విజ్ఞప్తి.